రోజు అసహ్యంగా మాట్లాడేటువంటి వ్యంగ్యంగా మాట్లాడేటువంటి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు మాట్లాడుతున్నారు. కార్మిక సంఘాల నాయకుల ప్రతినిధులు ఈ ప్రమాదంపై న్యాయ విచారణ జరిపించాలని అడిగితే మానవత్వం లేకోకుండా రక్తం రుచి మరిగినటువంటి కూటమి ప్రభుత్వ నాయకత్వం వహిస్తున్నటువంటి బాబు గారు వ్యంగ్యంగా మాట్లాడ మీ కుటుంబ సభ్యులు ఏమైనా చనిపోయినారా అని చెప్పేసి మాట్లాడడం చాలా దురదృష్టకరం. రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఎవరు కూడా ఇంత హీనంగా మాట్లాడే పరిస్థితి లేదు. ఇప్పటికే మేము ఒకటే అడుగుతున్నాం కార్మిక సంఘాల తరఫున, ఇప్పటికైనా మీ ప్రభుత్వానికి దమ్ము ధైర్యం ఉంటే ఖచ్చితంగా న్యాయ విచారణ జరిపించండి. సిట్టింగ్ జడ్జి వేసి ఆ రకంగా కంపి వేయండి. చిన్న చిన్న దానికన్నా వేస్తున్నారు, ప్రతిపక్ష పార్టీల మీద కేసులు పెడుతున్నారు, బనాయిస్తున్నారు, అక్రమంగా కేసులు పెడుతున్నారు. అవేమి కాదు కావాల్సింది, రాజకీయాలు అవి కాదు. అభివృద్ధి కావాలంటే, కార్మికుల సంక్షేమం కావాలంటే ఈరోజు మేము కోరుతున్నాం. 8వ తేదీన విశాఖ స్టీల్లో అగ్ని ప్రమాదంలో జరిగినటువంటి ప్రభుత్వ వైఖరి నశించాలి. అంతేకాకుండా ఆ ప్రమాదంలో మరణించేటటువంటి కార్మికులకి ₹1 కోటి చెల్లించాలని చెప్పి, నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి, మరి ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పి వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మరి అంతేకాకుండా గాయపడినటువంటి కార్మికులకు కూడా ₹50 లక్షల నష్టపరిహారం చెల్లించి వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మరి అంతేకాదు, లోకేష్ బాబు విశాఖ స్టీల్ బాధ్యతలను పరామర్శించకపోయి కార్మిక సంఘాల నాయకులు వాళ్ళకి న్యాయం చేయమని అడిగితే మీరు మీ ఇంట్లో ఏమన్నా చనిపోయినారా అని చెప్పి అడగడం చాలా దారుణం. మరి అంతేకాకుండా పాలిమర్ దాంట్లో విశాఖలో అదే ఎల్జీ పాలిమర్ దాంట్లో విశ్వవాయువు లీక్ అయ్యి కార్మికులు మరణించిన గంటల్లోనే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు, ₹1 కోటి ప్రకటించి ఆ కుటుంబాన్ని ఆదుకోవడం జరిగింది. అంతేకాకుండా ఈ రోజు ఈ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికుల పట్ల, కార్మికుల కుటుంబాల పట్ల నిర్లక్ష్య వైఖరి విడనాడాలని చెప్పి తెలియజేస్తున్నాం. అంతేకాదు, భవిష్యత్తులో కూడా ఆ కుటుంబాలకి న్యాయం చేసేంత వరకు కూడా అన్ని కార్మిక సంఘాల్లో తీవ్రమైన ఉధృతం చేస్తామని చెప్పి వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. కూటమి ప్రభుత్వానికి మీరు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పైన అనేకటువంటి నిందలు వేశారు. ఈ రోజు కూడా ఆ నిందలన్నీ కూడా మేము వేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేట్ సెక్టర్ లో, కార్పొరేట్ సెక్టర్ లో పెంచి పోషిస్తా ఉన్నారని ఆ రోజు చెప్పారు. ఈ రోజు మీరు ఏం చేస్తా ఉన్నారు? కార్పొరేట్ సెక్టర్ కు రెడ్ కార్పెట్ పరిసే మరి ఈ రోజు మీరు సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నారు. కార్మిక సమస్యలు ఎక్కడ పట్టించుకుంటా ఉన్నారు? కార్మిక సమస్యల పైన మీరు ఆలోచన లేదు. రాష్ట్ర అభివృద్ధి అనేసి కార్పొరేట్ సెక్టర్ లో పెంచి పోషిస్తున్నారే తప్ప ఎక్కడ కూడా కార్మికుల సంక్షేమము, కార్మికుల పాట మీరు ఎక్కడ కూడా ఆలోచించట్లేదు అనేసి మేము తెలియజేస్తా ఉన్నాం. అదే విధంగా ఎంతో మంది ప్రాణ త్యాగాలు, ఎన్నో పోరాటాలు ఎన్నో చేసినారంటే ఈ రోజు విశాఖ స్టీల్ ప్లాంట్ సాధించుకుంటే ఈ రోజు ఆ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ కన్నా చేయడానికి మీరు పూనుకున్నారు. అది మీ అబ్బాయి జాగీర్ అనేసి కూటమి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తక్షణమే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మరణించిన కుటుంబాలన్నిటికీ కూడా న్యాయం చేయాలి. అన్ని విధాలుగా వారి కుటుంబాన్ని ఆదుకోవాలి. సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరపాలనేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో గల్లీలో ఉద్యమం స్టార్ట్ అయింది. ఢిల్లీ వరకు కూడా వచ్చే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మెడలు వంచారనేసి విశాఖ స్టీల్ ప్లాంట్ లో మరణించిన కుటుంబాలకు అన్ని విధాలుగా న్యాయం జరిగే వరకు కార్మిక సంఘాలుగా అండగా ఉంటామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.